టీఆర్ఎస్ నేత విజయ రామారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏమంటారు? అతని పొజిషన్ డైరెక్టరా లేకపోతే మేనేజింగ్ డైరెక్టరా అనే విషయం అది ఇంకా మేము తెలుసుకోవాలి. అవన్నీ విషయాలు మేము ముందు పెడతాం. అయితే ఉండొచ్చు, కరెక్టే ఉండొచ్చు. నాకు తెలిసింది వేరు. నాకు తెలిసింది ఇప్పుడు ఎట్లా చెప్తానండి. అతన్ని దోషిగా నిలబెట్టారు. అతను నిర్దోషి అని మేము ప్రూవ్ చేసుకోవాలి. నిర్దోషి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి సన్నే నిజమే, సన్ను నిర్దోషి అని చెప్పి నేను నమ్ముతున్నాను. అది వాళ్ళకున్న ఆధారాలు ఏమిటో నాకు తెలియదు కదండి. అంటున్నారు అది కూడా నేను చదివాను. అది ఏది కూడా నిజం కాదని రుజువులతో సహా ముందు పెడతాను, కోర్టు ముందు పెడతాము. మీ అందరికీ తెలుస్తుంది, మీరు కన్విన్స్ అవుతారు. అవి అసలు విషయం తెలిస్తే మీరు కన్విన్స్ అవుతారు. కానీ ఇప్పుడు మట్టుకు అతని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఇంకా మలినం చేసి అనుమానాలు గ్రహించి హెయిర్ స్ప్లిట్టింగ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకొని చిన్న విషయాలు ఏవో జరుగుతుంటాయి అవన్నిటిని కూడా కలిపి కట్టుగా చేసి ఒక దోషిగా చిత్రీకరించడం జరిగింది. మీరు చేశారని నేను అంటం లేదు. ప్రజల్లో కూడా కొంతమంది అట్లా అనుకుంటున్నారు. కానీ ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను, ఆయన నిర్దోషి. అతను ఎలాంటి నిర్దోషి. ఏమండి? అవును, ఏమంటారు? చూస్తాం కదండి. ముందు అది కాదు, నేను చెప్తాను. ముందుకు వెళ్తుంది, కోర్టులో పెడుతుంది, ఇంకా సాక్ష్యాలు పెడుతుంది. నేను అక్యూజ్ మా డైరెక్టర్ నేను అనలేదండి, మీరు అంటున్నారు. అది కాదండి. ఫ్యాక్చువల్గా ఏది ఉందో అది కాగితాలపైన ఉంటుంది. దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదంటాను. డైరెక్టరా కాదా, లేకపోతే మేనేజింగ్ డైరెక్టరా కాదా, ఇవన్నీ కూడా మేము చెప్తాం. అంటే నాకు వాడి క్యారెక్టర్ తెలుసు కాబట్టి, అతను ఉండే విధానం తెలుసు కాబట్టి, అటువంటిది ఏమి జరగలేదు కాబట్టి, ఈ బిజినెస్ వీటిల్లో ఇరుక్కుపోయి ఎక్కడైనా దాన్ని తప్పుగా భావించి కేసు పెట్టుండొచ్చు. అన్ని విషయాలు చెప్తాను నేను. మళ్ళీ దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ మీటింగ్. అవునండి.